హలో ఆల్, నేను మీ అర్చన కిరణ్. మేమైతే ఉగాది ముందు పోచమ్మ తల్లికి బోనం చేస్తామండి. ఆ వివరాలు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు అర్చన కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మా కులదైవం పోచమ్మ తల్లి. ఆమెకి ఇలా ప్రతి సంవత్సరం ఉగాది ముందు ఆషాఢ మాసంలో బోనం చేసుకుంటాము. అమ్మవారికి బోనం ఒడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకుంటాము. ఆదివారం లేదా బుధవారం, శుక్రవారం బోనం సమర్పించుకోవచ్చు. బోనం చేసుకునే రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలి. మనం స్టవ్ని అయితే మంచిగా తుడుచుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. ఫస్ట్ అయితే బోనం వండుతున్నానండి, ఎందుకంటే మనం వెళ్ళే టైం వరకు చల్లారిపోతుంది కాబట్టి. బెల్లం పాలతో చేసిన అన్నాన్ని అమ్మవారికి బోనంగా సమర్పించుకుంటాను. బోనం వండడం అయ్యేలోపు ఇక్కడ నేనైతే ఒడిబియ్యం కలుపుకుంటున్నానండి అమ్మవారికి పోయడానికి. ఈ ఒడిబియ్యంలో తమలపాకులు, కుడుకలు, పోకలు, ఖర్జూర పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, 1 రూపాయి కాయిన్ అయితే వేసి ఒడిబియ్యం అయితే సిద్ధం చేసుకున్నానండి. అమ్మవారికి సమర్పించడానికి చీర కూడా తీసుకున్నాను, ఎరుపు రంగు చీర. ఎంత అందంగా ఉందో. ఇలా ఒడిబియ్యం పోయడానికి అన్ని సిద్ధం చేసుకొని వేపాకు దండనైతే సిద్ధం చేస్తున్నాను. బోనంకు అలంకరించుకోవడానికి ఈ మాలనైతే కడుతున్నానండి. అమ్మవారికి వేపాకు అంటే చాలా ఇష్టం కదా. పూర్వకాలంలో కలరా, ప్లేగు వంటి వ్యాధులు రాకుండా వేప ఆకులనైతే వాడేవాళ్ళం. అలాగే వేప చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుందని, వేప ఆకులు దుష్టశక్తులను దరిచేరనీయవని మనం నమ్ముతాం. బోనమన్నం వండుకున్న తర్వాత అది చల్లారేలోపు పూజకు కావలసిన సామాన్లన్నీ సర్దుకుంటున్నాను. మనం అమ్మవారికి ఓమ కూడా సమర్పించుకుంటాం. ఓమ అంటే కూడా చాలా ఇష్టం పోచమ్మ తల్లికి. అలాగే బోల్ ప్యాలాలు, బెల్లం కలిపిన ప్రసాదం కూడా అమ్మవారి కోసం సిద్ధం చేసుకున్నాను. అది కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఉల్లిగడ్డలు, పూలు, దీపం కోసం నూనె, కాయిన్స్ ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపాకులు, అక్కడ నైవేద్యం పెట్టడానికి మోతికాకులు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. నైవేద్యం పైన పెట్టడానికి పెరుగు, అలాగే బెల్లం శాఖ పోయడానికి బెల్లం నీళ్ళు కూడా రెడీగా ఉంచుకున్నాను. ఒక వాటర్ బాటిల్లో వాటర్ కూడా తీసుకెళ్తా. ఇలా అయితే పూజ సామాను ఒడిబియ్యం సిద్ధం చేసుకున్నాను. ఇక బోనంని కుదిర్చి మంచిగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని వేపాకు దండనైతే కట్టుకున్నానండి. ఇక ఇంట్లో పూజ చేసుకొని దీపం వెలిగించుకున్నాను. ఈ పూలన్నీ మా పెరట్లో పూసినవే, చాలా అందంగా ఉన్నాయి కదా. నాకు మందార పూలు అంటే చాలా ఇష్టం అండి. ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. అలాగే బోనం దగ్గర కూడా దీపం వెలిగించుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాను. బోనంపై దీపం నూనె లేదా నెయ్యితో వెలిగిస్తాం కదా. ఈ దీపాన్ని అయితే బోనం జ్యోతి అంటారు. గుడికి బయలుదేరే ముందైతే దీపాన్ని వెలిగించుకోవాలి. తర్వాత బోనం ముందు కొబ్బరికాయ కొట్టి మనం బయలుదేరాలండి. మనము ఇంట్లో ఆడపిల్లలకి మంచిగా కాళ్ళకు పసుపు రాసుకొని గుడికైతే బయలుదేరుతున్నాం. గుడి అయితే మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుందండి. ఇలా మేమైతే గుడికి బయలుదేరిపోయామండి. ఇక్కడ గుట్ట మీద పోచమ్మ తల్లి గుడి ఉంటుంది. ఈ గుడి దగ్గర వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అమ్మవారికి అయితే ప్రదక్షిణ చేసేసి బోనం చెల్లించుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాను. మామూలు రోజుల్లో అయితే ఇక్కడ ఎవ్వరు ఉండరండి. ఇది సీజన్ కాబట్టి ఒక తాత ఉంటాడు ఇక్కడ. అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ తాతే చూసుకుంటాడు. బోనం దింపుకొని అక్కడ ఉన్న గడపని శుభ్రం చేసుకొని పసుపు రాసి ముగ్గులు పెట్టి అలంకరించుకున్నాను. తర్వాత అమ్మవారిని కూడా అలంకరించుకొని ఒడిబియ్యం పోసి బోనం అయితే సమర్పించుకున్నాను. మనం పోచమ్మ తల్లిని ప్రధానంగా
గ్రామ దేవతలుగా పూజిస్తాం. ఈ గ్రామ దేవతలు హిందూ సాంప్రదాయంలో ప్రతి గ్రామానికి రక్షణగా శక్తి స్వరూపాలు. ప్రాచీన కాలం నుండి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పొలిమేరల్లో కొలువుదీరుతూ వ్యాధులు, కరువులు, దుష్ట శక్తుల నుంచి గ్రామాలను కాపాడుతారు. మనం జాతరలు, నైవేద్యాల ద్వారా ఈ గ్రామ దేవతలను కొలుచుకుంటాం. గ్రామ దేవతలు పూర్వం చెట్లు, బండరాళ్ళ రూపంలో పూజలు అందుకునేవారు. ఇప్పటికి కూడా మనం వేప చెట్టును ఎల్లమ్మ తల్లిగా భావిస్తాం కదా. కాలం మారుతూ ఉన్న కొద్దీ దేవి రూపాలుగా కొలుచుకుంటున్నాం. ప్రధానంగా పోచమ్మ, పోతురాజు, అంగాలమ్మ, ముత్యాలమ్మ, గంగమ్మ, మారమ్మ లాంటి 101 మంది అక్క చెల్లెళ్ళుగా, వారికి పోతురాజు సోదరునిగా భావిస్తాం. ఎవరి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఆయా దేవతలను మనం కొలుచుకుంటాం. ఊరి పొలిమేర దాటే ముందు ఏదైనా శుభకార్యం జరిగినా, ముఖ్యమైన పనిని మొదలుపెట్టినా, తీర్థయాత్రలకు వెళ్లే ముందు అయినా ఈ గ్రామ దేవతలకు దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం మంచిదని భావిస్తారు. మనం ఏ పని చేసినా, ఏ శుభకార్యం చేసినా కూడా కులదైవం లేదా గ్రామ దేవతల అనుగ్రహం ఉండాల్సిందే. వారి ప్రభావం అనేది మనకు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అందరూ వారి వారి కులదైవాలను మర్చిపోకుండా కొలుచుకోవాలి. ఈ గ్రామ దేవతలు లేదా కులదేవుళ్ళు అనేటిది పూజనీయులు మాత్రమే కాదు, మన తెలుగు సాంప్రదాయ జానపద సంస్కృతికి ప్రతిరూపాలుగా ఉంటారు. వీరిలో ముఖ్యంగా పోచమ్మ తల్లి గురించి చెప్పాలంటే, పోచమ్మ అంటే పోషించే తల్లి అని అర్థం. భక్తులను కంటికి రెప్పలాగా కాపాడుతుందని నమ్ముతాం. ముఖ్యంగా మన తెలంగాణలోని ప్రతి గ్రామంలో, సిటీలలో కూడా పోచమ్మ తల్లికి గుడి ఉంటుంది. గ్రామం ప్రజలను, ముఖ్యంగా చెప్పిన కదా ముందే, పసిపిల్లలను అలాగే పశువులను కూడా అంటువ్యాధుల నుంచి కాపాడే శక్తిగా తల్లిని కొలుస్తాం. ఈ తల్లి గురించి చెప్పాలంటే, పూర్వకాలంలో మశూచి, కలరా వంటి అంటువ్యాధులు సోకినప్పుడు పోచమ్మ తల్లికి బోనాలు చేసి కొలుచుకుంటే ఆ వ్యాధులు పూర్తిగా తగ్గిపోతాయని చెప్తారు. ఆమెని శీతలాదేవిగా కూడా కొలుస్తాం. మన తెలంగాణలో బోనాల జాతరలో ఈ తల్లికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏ దేవునికి జాతర చేసినా కూడా మొదటి బోనం పోచమ్మ తల్లికి చేయాల్సిందే. పోచమ్మ తల్లి ఆలయాలు సాధారణంగా వేప చెట్టు కింద చిన్న చిన్న రాతి కట్టడాలుగా ఉంటాయి. ఆమె మట్టి లేదా రాయి విగ్రహ రూపంలో పూజిస్తాం. ఆ తల్లి నిరాడంబరమైన ఆరాధనని కోరుకుంటుంది. పోచమ్మ తల్లిని మనస్ఫూర్తిగా భక్తితో కొలిస్తే ఆపదల నుండి రక్షిస్తుందని ముఖ్యంగా మన తెలంగాణ వాళ్ళ అచంచలమైన విశ్వాసం. ఇదండి, ఈ విధంగా నేనైతే తల్లిని కొలుచుకున్నాను. ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.